హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనమైతే ఐఫోన్ 17 Pro అండ్ 17 Pro Max అయితే మనమైతే డ్యూరబిలిటీ టెస్ట్ అయితే చేద్దాం. మరి ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు అయితే ఫుల్ మాదర్ అయితే వస్తుంది. ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి మనమైతే ఇవే మరి ఐఫోన్ 17 Pro ఉంది, 17 Pro Max మరి బాక్సెస్ అయితే వీటిని అయితే మనం అయితే ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మరి రెండు స్ట్రాప్లు అయితే ఉంటే అవి అయితే తీసేద్దాం. మనకైతే అన్బాక్సింగ్ అయితే అయిపోతుంది. మరి కత్తులు కటోరాలు అయితే ఏం అవసరం లేదు. మరి ఐఫోన్స్ అన్బాక్సింగ్ చేయాలంటే మనకైతే ఇదైతే ఐఫోన్ 17 Pro ఆరెంజ్ కలర్. మరి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది కలర్ అయితే మనకైతే చూడడానికి. ఇదైతే ఐఫోన్ 17 Pro Max మరి ఇదైతే బ్లూ కలర్ అని చెప్తాను. మరి బాగున్నది ఇది కూడా మనకి డిజైన్ అయితే. ఈసారి డిజైన్ అయితే కెమెరా డిజైన్ అయితే అంత నచ్చలే నాకైతే. మొత్తం పాత వర్షనే నాకైతే కొంచెం మంచిగా అనిపించింది. ఈసారి ఏదో చేంజ్ చేయాలన్నట్టు చేంజ్ అయితే చేసింది. మరి డిజైన్ అయితే బ్యాక్ సైడ్ అయితే అంత మంచిగా లేవు. కలర్స్ కూడా ఈసారి అంతే ఫ్లాప్, ఏం మంచిగా లేవు కలర్స్ అయితే. ప్రో మోడల్స్ అయితే కలర్స్ కూడా అంత ఏం మంచిగా లేవు. మరి ఫస్ట్ అయితే మనం అయితే డిస్ప్లే నుంచి అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మరి స్టాప్ అయితే పెట్టినాం. మరి నెంబర్స్ అయితే రాసినాం. ఇక 2 నుంచి 9 వరకు అయితే రాసినాం. ఇక డిఫరెంట్ పెన్స్ అయితే తీసుకొని గీకుదాం. మరి వీటి మీద స్క్రాచ్లు పడితే లేవో చూద్దాం. మరి గీక్ అయితే మ్యాక్సిమం అయితే స్క్రాచ్లు అయితే పడతలేవు. మరి ఒక 8-9 నెంబర్ కన్నా అయితే పడ్డాయి. మరి కొంచెం స్క్రాచ్లు అయితే చూద్దాం. ఇది అయితే కొంచెం ఉన్నది. 8 నెంబర్ కన్నా అయితే పడ్డది ఇక స్క్రాచ్ అయితే. మిగిలిన అయితే అంత ఏమంత వాళ్ళే. మరి స్క్రాచ్లు అయితే ఫ్రంట్ అయితే మనకి సిరామిక్ షీల్డ్ 2 అయితే ఇచ్చిల్లు కాబట్టి అంతనైతే వాళ్ళే. ఇక ఫ్రంట్ సైడ్ అయితే మనకైతే 18 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. పోయినసారి అయితే 12 MP ఉండే, ఈసారి అయితే పెంచిల్లు. మరి 18 MP అయితే మనకైతే ఇయర్బడ్స్ కూడా మంచిగా సౌండ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఆరెంజ్ కలర్ అయితే మామూలుగా మెరుతలేదు. మరి ఘోరంగా అయితే వెళ్తుంది. కింద అయితే చూద్దాం. మరి కెమెరా అయితే రాగైతే చూద్దాం. మరి గీతలు ఏమైనా పడతాయని ఇట్లా రాగైతే చూద్దాం. మరి గీతలు పడతాయో పడయో తెలుస్తుంది మనకి. గీతలు అయితే ఏమంతా పడలేవు. మరి అంత ఏర్పడతలేవు. ఇక ఫ్రేమ్ అయితే గీకుదాం. మరి ఫ్రేమ్ అయితే గీకితే ఆటోమేటిక్గా కలర్ అయితే పోతుంది. మరి బటన్స్ అయితే ఎంత గట్టిగా అన్నా ఊసైతే అసలు. మరి బటన్స్ అయితే మస్తు గట్టిగానే అయితే ఇచ్చిళ్ళు. ఐఫోన్ వాళ్ళు అయితే చాలా గట్టిగా అయితే ఉన్నాయి బటన్స్ అయితే. పైన అయితే ఇదేమో ఇచ్చిళ్ళు. మరి ఇదేమో క్లాత్ లెక్క అయితే ఉన్నది. మరి ఇది కూడా మనకైతే ఊసైతే వస్తుంది. మరి పైన అయితే ఐఫోన్ 17 Proకి అయితే ఇటు సైడ్ ఫ్రేమ్ కూడా మస్తు గట్టిగానే ఉన్నది. వీటిని అయితే మనం ఎంత గీకినా బటన్లు అయితే ఊసైతే అత్తలేవు. కిందనే అయితే టైప్ సి బోర్డ్ అయితే ఇచ్చిళ్ళు మనకి. ఇక్కడ కూడా గీకినా అంత ఏమైతే అయితే లేదు. మరి ఇక్కడైతే నీళ్లు పోకుండా అయితే మనకైతే వాటర్ రెసిస్టెన్స్ అయితే ఇచ్చిళ్ళు స్పీకర్స్కి అయితే. దీనివల్ల మనకైతే లోపలికి అయితే నీళ్ళు అయితే పోవు. మరి ఫోన్ లోపలికి అయితే ఇదైతే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది మనకి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే లోగోని అయితే గీకుదాం. మరి ఇంకా కెమెరా లెన్సెస్ అయితే గీకుదాం. మరి స్క్రాచ్లు పడితే పడేవో తెలుస్తుంది. మరి పక్కా మ్యాక్సిమం అయితే స్క్రాచ్లు అయితే పడతాయి. మరి కెమెరా లెన్స్ మీద మీరైతే కెమెరా లెన్స్ అయితే వాడదు. మరి ఫోన్కి అయితే లేదంటే మీ లెన్సులు పోతే మాత్రం చేంజ్ చేసుడు అయితే ఆస్తులు అమ్ముకోవడం. మరి లెన్సులు చేంజ్ చేయాలంటే మరి మీరైతే మ్యాక్సిమం లెన్స్ ప్రొటెక్టర్ అయితే వాడండి. మరి ఇక్కడైతే టార్చ్ కూడా గీక్తా మాత్రం స్క్రాచెస్ అయితే పడుతున్నాయి టార్చ్ మీద కూడా. ఇదేంటో ఇచ్చిన బ్లాక్ కలర్ అదేంటిదో మనకు కూడా తెలియదు. మరి ఇంకా పైసలు అయితే తీసుకుందాం. మరి పైసలతో అయితే గీక్దాం. మరి పైసలతో అయితే గీక్తా అంటే అంతనైతే కొసకైతే స్క్రాచ్లు పడుతున్నాయి లేవో చూద్దాం. మరి కొసకైతే గీక్తాను. మరి ఈ ఫ్రేమ్ అయితే మస్తు గట్టిగానే తెచ్చిళ్ళు. ఫ్రేమ్ అయితే ఊసేస్తుంది అనుకుంటాను, కానీ ఊసి రాకుండా మాత్రం మస్తు గట్టిగానే తెచ్చిళ్ళు యాపిల్ వాళ్ళు అయితే. మనకి ఫ్రేమ్ కూడా మనకైతే గీతలు అయితే పడతాయి. మరి దగ్గరికి అయితే చూసి వేస్తే మాత్రం దీనికి కూడా గీతలు అయితే పడతాయి. కలర్ కూడా పోతుంది మనకైతే. ఇప్పుడైతే ఐఫోన్ 17 Pro Max అయితే చూద్దాం. మరి దీనికి కూడా మనకైతే స్క్రాచెస్ అయితే పడతాయి. మరి 17 Pro Max అయినా 17 Pro అయినా రెండు సేమే కాబట్టి మనకైతే దీనికి కూడా స్క్రాచ్లు అయితే పడతాయి. కొంచెం అయితే ఆల్రెడీ కలర్ మంచుకున్నది బ్లూ కలర్ కంటే. మీరైతే తీసుకుంటే ఒకవేళ ఆరెంజ్ కలర్ అయితే తీసుకోండి. మరి ఆరెంజ్ కలర్ అయితే కొంచెం చూడనీకి అయితే బాగున్నది. మరి బ్యాక్ సైడ్ అయితే లుక్ అయితే ఈ కెమెరా అంత డిజైన్ అయితే నచ్చలేదు. మరి ఈసారి అయితే నాకైతే. మీకైతే డిజైన్ అయితే ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కిందనైతే కామెంట్ అయితే చేసి అయితే చెప్పండి. ఐఫోన్ డిజైన్ అయితే మీకైతే నచ్చిందో నచ్చలేదో. మరి ఇక్కడైతే యాపిల్ లోగో మీద కూడా గీకుతాను. మరి బ్యాక్ సైడ్ కూడా గీకుతాను. మొత్తం స్క్రాచ్లు అయితే మామూలుగా పడతలేవు. మరి ఫోన్కి అయితే ఫోన్ పౌచ్ అయితే వాడండి. అట్లనే మనకైతే ఫ్రంట్ గ్లాస్ అయితే వాడండి. ఇంకా కెమెరా లెన్సెస్ కూడా మీరైతే ప్రిఫర్ అయితే చేయండి. ఎందుకంటే కెమెరా లెన్సెస్ కూడా మనకైతే గీతలు అయితే పడతాయి. మరి ఉత్తగానే అయితే గీతలు అయితే పడతాయి. ఇప్పుడైతే డిస్ప్లే అయితే కాల్స్ అయితే చూద్దాం. మరి ఒక 30 seconds అయితే డిస్ప్లే అయితే కాలుతాం. మరి ఏమన్నా అవుతుందో కాదో మనకైతే తెలుస్తుంది. మరి ప్రస్తుతానికి అయితే ఏమైతే అవుతలేదు. మరి ఏమన్నా అయినా కొంచెం సేపు అయినాక రీకవర్ అయితే అవుతుంది మనకి డిస్ప్లేని అయితే. చూసిల్లు కదా ఏమైతే అవుతలేదు మనకైతే డిస్ప్లేలోనైతే కాల్సినా కూడా. ఇప్పుడైతే మనమైతే బెండ్ టెస్ట్ అయితే చేసేద్దాం. మరి బెండ్ టెస్ట్ అయితే ఎంత గట్టిగా ఫోన్ని మనం అన్న ఏమైతలేదు. మరి ఫోన్కి అయితే ఫుల్ స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. మరి రెండు ఫోన్లు అయితే మస్తు గట్టిగా ఉన్నాయి. ఇవైతే అంత మామూలుగానే తిరిగాయి. మరి ఫోన్స్ అయితే అంత గట్టిగానే అయితే ఉన్నాయి మనకు ఫోన్స్ అయితే. ఇప్పుడైతే 17 Pro Max అయితే చేద్దాం. మరి 17 Pro Max కూడా మ్యాక్సిమం అయితే ఏమైతలేదు. మరి రెండైతే ఆల్మోస్ట్ అయితే మనకైతే టెస్ట్లో పాస్ అయినాయి. ఇక ఎంత గట్టిగా అసలు ఇంచు కూడా మనకైతే వంగుతలేవు ఈ ఫోన్లు అయితే. మస్తు స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. మరి మన టెస్ట్లోనైతే ఈ రెండు ఫోన్స్ అయితే పాస్ అయితే అయిపోయినాయి. మరి
ఈ ఐఫోన్ 17 Pro 17 Pro Max మీ టెస్ట్ అయితే మీకు అయితే నచ్చితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్, నెక్స్ట్ వీడియో చూసుకుందాం. బాయ్ బాయ్.